Right. All of you, please open your notebook. మా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. సో ఈరోజు హెడ్డింగ్ ఏంటమ్మా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఆల్రెడీ ఎస్టర్డే రఫ్గా మాట్లాడుకున్నాం మన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం. మనకి సింటాక్స్ ఎర్రర్ ఉంటుందని చెప్పుకున్నాం, రన్ టైమ్ ఎర్రర్ ఉంటుందని చెప్పుకున్నామండి. సింటాక్స్ ఎర్రర్ అయితే బిఫోర్ ఎగ్జిక్యూషన్ కన్నా ముందుగుండానే మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. ఎస్టర్డే మీకు చూపించానండి. ఇలా సెమీకాలన్ రిమూవ్ చేశాను అనుకోండి, సో బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ యూ కెన్ సీ ద సింటాక్స్ ఎర్రర్స్. ఇక్కడ మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ, ఎగ్జిక్యూషన్ టైంలోనే కనిపించే ఎర్రర్స్ ఏమంటామండి, రన్ టైమ్ ఎర్రర్ అంటాం. ఎస్టర్డే ఎగ్జాంపుల్ ఏం చెప్పానమ్మా, ఏ అనే ఒక అరే తీసుకున్నాను. ఏ అనే అరేలో ఒక 5 వాల్యూస్ ఉన్నాయి. బట్ మనం ప్రింట్ చేసేటప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ద ఏ ఆఫ్ 8. నేను ఏ ఆఫ్ 8 అనే ఒక వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నా. బట్ దెర్ ఈస్ నో వాల్యూ లైక్ ఏ ఆఫ్ 8. ఈ అరేలో మనకి ఓన్లీ 0, 1, 2, 3, 4 వరకే ఉన్న ఏ ఆఫ్ 8 లేదు. బట్ ప్రజెంట్ అది ఎర్రర్ ఏం చూపించట్లేదు. ఎర్రర్ అనేది మీకు ఎప్పుడు వస్తుందండి, ఎగ్జిక్యూషన్ టైంలో ఏ ఆఫ్ 8 లేదు అనే విషయం దానికి తెలిసి అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. దాన్ని సో రన్ టైమ్ ఎర్రర్ అంటాం, లేదా లాజికల్ ఎర్రర్ అంటాం. ఇలాంటి ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వాడు ఏం చెప్తున్నాడండి, మీ ప్రోగ్రామ్ లాజిక్ని తీసుకువెళ్ళి ట్రై బ్లాక్లో పెట్టుకోమని చెప్తున్నాడు. సో మీకు ఏమైనా ఎర్రర్ ఉన్నట్టయితే ట్రై బ్లాక్లో మీకు ఏమైనా రన్ టైమ్ ఎర్రర్స్ ఐడెంటిఫై అయితే ఆ రన్ టైమ్ ఎర్రర్స్ ఎక్కడ క్యాచ్ అవుతుందండి, ద రన్ టైమ్ ఎర్రర్స్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు ద క్యాచ్ బ్లాక్లో క్యాచ్ అవుతుందండి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే క్యాచ్ బ్లాక్ రాసేటప్పుడు సి క్యాపిటల్ లెటర్ పెడతారండి. అలా పెట్టకూడదు. కంపల్సరీ ఇది మీకు క్యాచ్ బ్లాక్ అనేది లోవర్ కేస్లోనే ఉంటుంది. ట్రై అనేది కూడా లోవర్ కేస్లోనే ఉంటుంది. ఎవ్రీ ట్రై బ్లాక్ మస్ట్ ఎండ్స్ విత్ ఎ క్యాచ్ బ్లాక్. ట్రై బ్లాక్ రాశారు అంటే ఎండింగ్లో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏం రాయాలండి, క్యాచ్ బ్లాక్ అనేది రాయాలి. సో ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, వెన్ ద క్యాచ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్, క్యాచ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ట్రై బ్లాక్లో అసలు ఎర్రర్ లేదనుకోండి, దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్లో ఎర్రర్ లేకపోతే మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదండి. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ చెప్తాను తర్వాత, 10 నిమిషాల తర్వాత చెప్తాను, దాన్ని ప్రజెంట్ తీసేద్దాం. రైట్, అర్థమైందమ్మా, గాట్ ఇట్. సో ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అయితే మనకి ఎర్రర్ ఉందండి. ఈ ఎర్రర్ అనేది మనకి ఎక్కడ క్యాచ్ అవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో క్యాచ్ అవుతుంది. ఎక్స్ అనే కాదు, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ తీసుకోండి. ఇది దేనికి ఆబ్జెక్ట్ అండి, ఎక్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఎక్సెప్షన్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మీరు ఎక్సెప్షన్ రాసేటప్పుడు కంపల్సరీ ఈ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎక్సెప్షన్ రాసేటప్పుడు ఇక్కడ ఈ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎక్సెప్షన్కి ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేటటువంటి ఎర్రర్ మనకి ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఈ ఎక్స్లో స్టోర్ అవుతుంది. మీరు కావలిస్తే ఎక్స్ని ప్రింట్ చేసి చూస్తానంటే యూ కెన్ సీ ద ఎక్స్. ఆ ఎక్స్లో ఏముంది మీరు ప్రింట్ చేసి చూడొచ్చండి. system.out.println ఎక్స్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ system.out.println ఏమని రాశానండి, ఫెయిల్ అని రాశానండి. ఫెయిల్ అని ఎందుకు రాశానంటే జస్ట్ మీకు ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీరు తెలుసుకోవడానికి. లేదు మాకు అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉందండి, ఫెయిల్ రాయడం నచ్చలేదు అనుకున్నట్టయితే మనం ఒక పని చేద్దామండి, ఫెయిల్ అని తీసేస్తే అక్కడ ఏం రాస్తున్నాను చూడండి, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అంటే జస్ట్ మీకు కన్ఫర్మేషన్ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీకు తెలుసుకోవడానికండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామండి. సో రన్ చేస్తే ఏం జరుగుతుందో మనం కన్సోల్లో అవుట్పుట్ చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి ఎర్రర్ ఉందండి. సో ఎర్రర్ ఉంది కాబట్టి కంపల్సరీ అది ట్రై బ్లాక్ నుంచి ఏ బ్లాక్లోకి జంప్ అవుతుంది, క్యాచ్ బ్లాక్లోకి జంప్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ అనేది క్యాచ్ అవుతుంది. ఎర్రర్ని మనం ప్రింట్ చేయమని చెప్తున్నాం, ఎర్రర్ని ప్రింట్ చేస్తుంది. ఎర్రర్ ప్రింట్ అయిన తర్వాత ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ బాటంలో చూడము, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చిందా, ఎస్ ద క్యాచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేయమని చెప్పాను కదా, ఎర్రర్ మెసేజ్ని అది ఎలా ప్రింట్ చేస్తుంది చూడండి. వాట్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్ హియర్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ మనం ఎక్కడైనా టైప్ చేసామండి, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని మనం ఏమైనా టైప్ చేసామంటే మనం ఏం టైప్ చేయలేదండి. ఇట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ ఇన్ జావా. ఇది జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ అండి. ఇట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ ఇన్ జావా.
ఈ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ని మనం ఇక్కడ క్యాచ్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అండి. ఓకే, సో ఇంతవరకు ఒకసారి నోట్స్ చెప్తానమ్మా, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ టేక్ ద నోట్స్. చిన్న నోట్స్ ఒకటి రాసుకోండి, నోట్ ఇట్ డౌన్. హెడ్డింగ్ ఏం తీసుకున్నారు? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని హెడ్డింగ్ తీసుకున్నారు కదా, అందులో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. నోట్ డౌన్ ద ఫస్ట్ పాయింట్. సో with using this mechanism, we can identify the runtime errors in the program. అర్థమైందమ్మా? with using this mechanism we can identify the runtime errors in the program. రైట్ అండి. సెకండ్ పాయింట్ తీసుకో. The second point is program logic should be in try block. Program logic should be in try block. TRY try. Program logic should be in try block. అంటే మనం ప్రోగ్రామ్ లాజిక్ ఎప్పుడు ఎందులో రాస్తామండి? ట్రై అనే బ్లాక్లో రాస్తాం. ప్రోగ్రామ్ లాజిక్ should be in try block, comma, if any error identified that will be catched into the catch block. అర్థమైందమ్మా? if any error identified that will be catched into catch block. అంటే ట్రై బ్లాక్లో మీకు ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితే అది ఎక్కడ క్యాచ్ అవుతుంది? క్యాచ్ బ్లాక్లో క్యాచ్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే ఎర్రర్ని ఏం చేయొచ్చండి? ప్రింట్ చేయొచ్చండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, సో ఇన్ జావా we have a predefined error messages. In Java we have predefined error messages. చూడండి, ఇది ప్రీడిఫైన్డ్ మెసేజే కదమ్మా. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని మనం ఎక్కడ రాయలేదండి. ఇట్ ఈస్ ఏ predefined error message. In Java we have a predefined error messages that was written to the catch block. Okay, if you want you can print it. కావాలనుకుంటే మీరు దాన్ని ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. if you want you can print it. ఓకే, సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ ఒకసారి చూడమ్మా. మనకి క్యాచ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆన్సర్ చెప్పగలుగుతారా? when the catch block will execute. ఏ సిచ్యువేషన్లో అమ్మా క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? Any error identified in that try block, then only the catch block will execute. Please take the next point. If any error found in the try block, then only the catch block will execute. Else it will not execute the catch block. రైట్ అమ్మ, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ట్రై బ్లాక్లో మనకి ఎర్రర్ ఉంది కదండి. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉండడం వల్ల మనం రన్ చేస్తే మనకి క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అని మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ ఏం రాశానమ్మా? system.out.println క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి రాశాను. మీకు ఇక్కడ ప్రింట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఎస్, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అని మీకు తెలిసిందండి. సో అదే వితౌట్ ఎర్రర్ ఏమీ లేకుండా నేను ఒకసారి రన్ చేస్తానండి. వితౌట్ ఎర్రర్ అంటే ఏ ఆఫ్ 0 ఇస్తున్నానండి. ఏ ఆఫ్ 0 అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందండి? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఏ ఆఫ్ 0? ఏ ఆఫ్ 0లో మనకి ఏముందండి? 10 అనేది ఉంది. సో దెర్ ఈజ్ నో ఎర్రర్. ఇక్కడ మనకి ఎలాంటి రన్ టైమ్ ఎర్రర్స్ ఏం లేవండి. రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూసేటప్పుడు మీకు ఫస్ట్ హాయ్ అనేది ప్రింట్ అయింది. హాయ్ తర్వాత ఏ ఆఫ్ 0. వాట్ ఈస్ ద ఏ ఆఫ్ 0 వాల్యూ? ద ఏ ఆఫ్ 0 ఈజ్ 10 అనేది ప్రింట్ అయింది. కంటిన్యూషన్ ఏదో పాస్ అని, నెక్స్ట్ సమ్ ఏదో ఏబిసి అని సంథింగ్ మనం ఏవైతే ఇచ్చామో అన్ని కూడా బాగానే ప్రింట్ అయ్యాయి. కెన్ యూ సీ దిస్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ హియర్? మీకు ఏమైనా క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే క్యాచ్ బ్లాక్ వాజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. వై? బికాస్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఏం లేదండి. ఈ సిచ్యువేషన్లో మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. బట్ మీరు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ తెలుసుకోవాలండి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఫైనల్లీ అనే ఒక బ్లాక్ ఉందండి. ఇప్పుడు మనం 2 బ్లాక్స్ చూసాం. ట్రై బ్లాక్ చూసాం, క్యాచ్ బ్లాక్ చూసాం.
ఇక్కడ ఇంకో బ్లాక్ ఏంటండి, ఫైనల్లీ అనే బ్లాక్. ఈ ఫైనల్లీ బ్లాక్ ఏం చేస్తుందంటే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్, అంటే ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉన్నా మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ లేకపోయినా కూడా మీకు ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దామండి. ప్రజెంట్ అయితే మీకు ట్రై బ్లాక్లో ఎలాంటి ఎర్రర్ లేదు, దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్. సో ఎర్రర్ లేనప్పుడు రన్ చేద్దామండి. సో రన్ చేస్తే మీకు ఫైనల్లీ బ్లాక్లో జస్ట్ నేను ఏదో ఇండియా అని ప్రింట్ చేయమని చెప్పాను. ఓకే, ఇండియా ప్రింట్ అయింది. సో అర్థమైందమ్మా, దెర్ ఈజ్ నో ఎర్రర్. ఎర్రర్ లేనప్పుడు మీకు ఇండియా ప్రింట్ అయింది. ఎర్రర్ ఉన్నప్పుడు ట్రై చేద్దాం. ఎర్రర్ ఉన్నప్పుడు అంటే A(8) అని ఇచ్చాను. మీకు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందండి. లైక్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అనే ప్రింట్ అవుతుంది. ఇండియా ప్రింట్ అయిందా లేదా చూడండి, ఎస్. అంటే మీకు ఫైనల్లీ బ్లాక్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్, అంటే ఎర్రర్ ఉన్నా మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ లేకపోయినా కూడా ఫైనల్లీ అనే బ్లాక్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ క్యాచ్ బ్లాక్ అమ్మా, ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రమే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ లేకపోతే మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. మా ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాచ్ బ్లాక్ అండ్ ఫైనల్లీ బ్లాక్. సో ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎప్పుడూ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో క్యాచ్ బ్లాక్ మాత్రం ఎర్రర్ ఉన్నప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రై బ్లాక్లో ఎర్రర్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో ప్లీజ్ టేక్ వన్ మోర్ పాయింట్, ఇంకొక పాయింట్ తీసుకోండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్ ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. Always the finally block will execute. Finally block అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. Irrespective of error, always the finally block will be executed. Right. See, దీని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా నేను ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. ఈ ప్రోగ్రామ్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, రైట్. సో దీని కంటిన్యూషన్ మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే థ్రోస్ ఎక్సెప్షన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రోస్ ఎక్సెప్షన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు త్రో ద ఎర్రర్. థ్రోస్ ఎక్సెప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ యూజ్డ్ టు త్రో ద ఎర్రర్ని బయటికి త్రో చేయడానికి థ్రోస్ ఎక్సెప్షన్ అంటే. అయితే చాలామంది బిగినర్స్, కొత్తగా జావా నేర్చుకునే వాళ్ళు ప్రోగ్రాంలో ఏదో తప్పులు చేస్తూ ఉంటారండి. అంటే తెలియక బిగినింగ్ స్టేజ్లో వాళ్ళు ఏవో తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పులు బయటికి కనిపించకూడదని థ్రోస్ ఎక్సెప్షన్ రాస్తారు. సో థ్రోస్ ఎక్సెప్షన్ రాస్తే వాళ్ళు చేసిన తప్పులు ఏం కనిపించవండి, జీరో ఎర్రర్స్ ఏం లేకుండా మీకు ప్రోగ్రామ్ అంతా ఫెయిర్గా ఉంటుంది. బట్ అవుట్పుట్ వస్తుందా అంటే అవుట్పుట్ ఏం రాదండి. మీరు తప్పులు చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ రాదు. సో అలా మీరు చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి థ్రోస్ ఎక్సెప్షన్ వాడకూడదండి. మనం చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి థ్రోస్ ఎక్సెప్షన్ వాడకూడదు. అలా అయితే మనకే అవుట్పుట్ రాదు కరెక్ట్గా. సో మరి థ్రోస్ ఎక్సెప్షన్ దేనికోసం అండి? ఎలాంటి ఎర్రర్స్ని మీరు హ్యాండిల్ చేయడానికి థ్రోస్ ఎక్సెప్షన్ ఇచ్చాడు? సో థ్రోస్ ఎక్సెప్షన్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికండి, ఒక పర్టికులర్ ఎర్రర్ని మనకి త్రో చేయడానికి. సో వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఆ ఎర్రర్ ఏంటో ఒకసారి చూడండి. అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్. మీ జావా ప్రోగ్రాంలో ఎప్పుడైనా మీకు ఈ పర్టికులర్ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే. ఏంటా ఎర్రర్? అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్. మీ జావా ప్రోగ్రాంలో ఎప్పుడైనా మీకు అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ అనే ఎర్రర్ వస్తే ఈ అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్స్ని త్రో చేయడానికి మాత్రమే మీరు యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటండి? థ్రోస్ ఎక్సెప్షన్. అంతేగాని రిమైనింగ్ ఎలాంటి ఎర్రర్స్ని కూడా మీరు థ్రోస్ ఎక్సెప్షన్ ద్వారా త్రో చేయొద్దు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, సో నా దగ్గర ఒక లైసెన్స్డ్ గన్ ఉందండి, ఒక వెపన్ ఉంది, ఒక గన్ ఉంది నా దగ్గర, లైసెన్స్డ్ గన్ అనుకుందాం. సో ఆ గన్ నేను సిల్లీ రీజన్స్గా వాడకూడదు కదండి, సరదాగా నేను గన్ వాడకూడదు కదా. ఎప్పుడు వాడాలి? నాకు ఎప్పుడైనా లైఫ్ థ్రెట్ ఉంటేనే అప్పుడు నేను ఆ గన్ అనేది యూజ్ చేయొచ్చు. అంతేగాని సరదాగా ఆడుకోవడానికి ఫైర్ చేయకూడదు కదండి. ఇక్కడ కూడా అంతే అండి. ఇట్ ఈస్ లైక్ ఏ గన్. ఈ థ్రోస్ ఎక్సెప్షన్ అనేది మీ చేతిలో ఉన్న ఒక గన్ అండి, మీ చేతిలో ఉన్న ఒక వెపన్. సో దాన్ని మీరు సిల్లీ రీజన్స్ కోసం వాడకూడదండి. అంటే మీరు చేసిన తప్పులను కవర్ చేయడానికి దాన్ని వాడకూడదు. ఓన్లీ ఈ అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ అని వచ్చేటప్పుడు మాత్రమే అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్స్ని త్రో చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటండి? థ్రోస్ ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. సో ఒక్కసారి మీ నోట్స్లో చిన్న హెడింగ్ తీసుకున్నామా, థ్రోస్ ఎక్సెప్షన్.
టేక్ ద నోట్ తీసుకోండి. ఇప్పుడు ఏం రాస్తారంటే విత్ యూజింగ్ అ థ్రోస్ ఎక్సెప్షన్ we have to throw only unhandled exceptions. We have to throw only unhandled exceptions. Unhandled exceptions ని మాత్రమే మనం త్రో చేయాలండి. రైట్. సో ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాంలో జస్ట్ నేను ఫస్ట్ హాయ్ అని ప్రింట్ చేయమని చెప్పాను. హాయ్ అంటే ఎక్కడ ప్రింట్ అవుతుంది మన కన్సోల్లో. ఆఫ్టర్ దట్ థ్రెడ్ డాట్ స్లీప్ 5000 మిల్లీ సెకండ్స్. ఇది 5000 అంటే అర్థం ఏంటంటే 5000 మిల్లీ సెకండ్స్ అంటే ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం టైం స్లీప్లోకి వెళ్తున్నాను, అంటే వెయిట్ చేస్తుంది. మీరు ఎంత టైం చెప్తే అంత టైం మీ ఇష్టం. ఆఫ్టర్ దట్ అగైన్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఏబీసీ. అంటే థ్రెడ్ డాట్ స్లీప్ తలక యూజ్ ఏంటంటే ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ ఈజ్ యూజ్డ్ టు పాజ్ ద ఎగ్జిక్యూషన్. చూడండి ఇక్కడ హాయ్ ప్రింట్ అయిందండి. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మీ ఎగ్జిక్యూషన్ కొంచెం టైం పాజ్లో ఉంది. తర్వాత మీకు ఏం ప్రింట్ అయిందండి? ఏబీసీ. మరలా ఇంకొకసారి రన్ చేస్తున్నాను చూడండి. హాయ్ ప్రింట్ అయింది, కొంచెం టైం వెయిట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ఏం ప్రింట్ అవుతుంది మీకు? ఏబీసీ. ఇలా మీరు ఎగ్జిక్యూషన్ పాజ్లో పెట్టాలి అంటే మీ దగ్గర ఉన్న మెథడ్ ఏంటండి? ద మెథడ్ ఈస్ థ్రెడ్ డాట్ స్లీప్. ఇది మిల్లీ సెకండ్స్లో మీరు టైం అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ఇది కూడా ఒకసారి సేవ్ చేసి పెట్టుకో. రైట్. సో దీని తర్వాత ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ స్విచ్ కేస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. ద టాపిక్ ఈస్ స్విచ్ కేస్. సార్ రియల్ టైంలో థ్రెడ్ డాట్ స్లీప్ ఎప్పుడు వాడతారు సార్? ఎలాంటి సినారియోలో యూజ్ చేస్తారు? మీరు ఎగ్జిక్యూషన్ కొంచెం టైం పాస్ చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంటే నేను క్యూఆర్ పర్సన్ కాబట్టి నాకు క్యూఆర్ రిలేటెడ్గా చెప్తాను, ఏం లేదు. మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి. యూఆర్ ఓపెనింగ్ సమ్ అప్లికేషన్, ఏదో సమ్ ఐసిఐసిఐ బ్యాంక్ అనో సమ్ ఏదో హెచ్ఆర్ఎం అనో ఏదో ఒక సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ సైట్ ఓపెన్ చేశాను. మరి సైట్ ఓపెన్ చేసిన వెంటనే అది ఓపెన్ అయిపోతుందమ్మా? అంటే ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఏమైనా ఇక్కడ ఐసిఐసిఐ సైట్ కనిపిస్తుందా? లేదు కదా. లోడ్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. ఇట్ టేక్స్ అ లిటిల్ బిట్ టైం ఫర్ లోడింగ్. అర్థమవుతుందమ్మా? గాట్ ఇట్. అంటే ఆ టైం కొంచెం వెయిట్ చేయమని మనం జావాకి చెప్పాలి. సో ఆ వెయిట్ చేయమని చెప్పడానికి మీరు ఏం వాడతారండి? థ్రెడ్ డాట్ స్లీప్. మన భాషలో చెప్తానండి. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, నేనే వెళ్ళాను రైల్వే స్టేషన్కి. ట్రైన్ ఎక్కుదామని వెళ్ళానండి. ఎక్కడికో వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్దాం, ట్రైన్ ఎక్కుదామని వెళ్ళాను. ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ వచ్చిందండి. సో ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ వస్తుండగా ఇంకా అది రన్నింగ్లో ఉందండి. ట్రైన్ వస్తుంది, ఇంకా ఆన్ ద వే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఆ ట్రైన్ కంప్లీట్గా ఆగేంత వరకు వెయిట్ చేయాలి కదండి. ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీద పెడుతున్నప్పుడు మనం ట్రైన్లోకి వెళ్ళిపోలేం కదండి. వీ కాంట్ గెట్ ఇన్, లోపలికి గెట్ ఇన్ అవ్వలేం కదా. అప్పుడు మన మైండ్లో మనం ఏం రాసుకోవాలండి? థ్రెడ్ డాట్ స్లీప్ రాసుకోవాలి. ఎంతవరకు అండి? ఆ ట్రైన్ వచ్చి ఆగేంత వరకు మనం, అంటే కొంచెం ఎంతో టైం పెట్టుకోండి, ఆ టైం వరకు ఆగటం. అంటే మీరు ఎగ్జిక్యూషన్ని కొంచెం టైం పాజ్లో పెట్టాలి. అంటే అక్కడ పైన ఏదో ఒక పేజ్ లోడింగ్ అనేది జరుగుతుంది. ఆ పేజ్ లోడింగ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఇన్ జనరల్గా డెవలపర్కైనా టెస్టర్కైనా ఇది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే, ఇలా మీరు ఒక సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ సైట్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది కదమ్మా. ఆ సైట్ లోడ్ అవ్వడానికి టైం పట్టేంత వరకు వెయిట్ చేయమని చెప్పడానికి థ్రెడ్ డాట్ స్లీప్ వాడతాం. ఒకటోదండి. సో రెండోది కూడా చెప్తాను. రెండో సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఒక అప్లికేషన్లోకి లాగిన్ అవ్వడానికి కోడ్ రాస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ అవ్వాలి. వాట్ ఈస్ ద యూజర్ నేమ్? హియర్ ద యూజర్ నేమ్ ఈజ్ ఏదో ఒక అడ్మిన్ అని ఇచ్చానమ్మా. వాట్ ఈస్ ద పాస్వర్డ్ హియర్? ద పాస్వర్డ్ ఈజ్ సమ్ అడ్మిన్ 123 ఏదో ఒక వెబ్సైట్ అండి ఇది సంథింగ్. ఓకే, ఈ వెబ్సైట్లో నేను లాగిన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మీరు లాగిన్ అయిపోతారా? కొంచెం టైం తీసుకుంటుందా? చూడండి, నేను లాగిన్ కొట్టానండి. కెన్ యూ సీ ద నెక్స్ట్ పేజ్ ఇమీడియట్లీ? మా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు వచ్చిందండి? రాలేదు కదా, కొంచెం టైం తీసుకుంది కదా, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంది కదా ఇదంతా లోడ్ అవ్వడానికి. సో మీరు నెక్స్ట్ అడ్మిన్ క్లిక్ చేయాలి, లేదా నెక్స్ట్ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి, లేదా నెక్స్ట్ మీరు ఏదో ఈ డాష్ బోర్డ్ క్లిక్ చేయాలి. మీరు ఏం క్లిక్ చేయాలన్నా కూడా ఆఫ్టర్ ద లాగిన్ ఇమీడియట్లీ యూ కాంట్ గో విత్ దిస్ కోడింగ్. ఈ కోడింగ్లోకి మీరు ఇమీడియట్గా వెళ్ళలేరు. మీరు కొంచెం టైం సిస్టమ్కి వెయిట్ చేయమని చెప్పాలి, అంటే మీ ప్రోగ్రామ్కి వెయిట్ చేయమని చెప్పాలి. అంటే ఆఫ్టర్ సైట్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, లేదా సైట్ లోపలికి లాగిన్ అయినప్పుడు కానీ, సో లేదా లాగౌట్. ఇప్పుడు లాగౌట్ క్లిక్ చేసిన వెంటనే లాగౌట్ అయిపోతుందండి? కాదు కదా, కొంచెం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైం తీసుకుంటుంది కదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇలా మనకి లాగిన్ అయ్యేటప్పుడు, లాగౌట్ అయ్యేటప్పుడు, ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూడండి, మనం ఏదో ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో మీరు అక్కడ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా
మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో అది సర్వర్ వరకు వెళ్ళి మళ్ళీ సర్వర్ నుంచి మీ దగ్గరికి రెస్పాన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదండి. సో మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళాలి, సర్వర్ నుంచి మళ్ళీ రెస్పాన్స్ అనేది మీ దగ్గరకు రావాలి. సో ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం. అది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బేస్ చేసుకొని మీకు టైం పడుతుంది. ఆ టైం వెయిట్ చేయడం కోసం మనం యూజ్ చేసే కాన్సెప్టే thread.sleep అంటే. అర్థమైందండి? గాట్ ఇట్? గణేష్ గారు అర్థమైందండి? ఓకే కదా? రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. స్విచ్ కేస్ అని ఒక హెడ్డింగ్ తీసుకోండి. స్విచ్ కేస్ ఏం లేదండి. ఈ స్విచ్ కేస్ అంటే మన దగ్గర ఒక మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుందాం. యూ హ్యావ్ ఏ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్, మల్టిపుల్ బ్లాక్స్ అనేవి ఉన్నాయండి. ఈ మల్టిపుల్ బ్లాక్స్లో మీరు ఒక పర్టికులర్ బ్లాక్నే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ పర్టికులర్ బ్లాక్ అవుట్ ఆఫ్ ఎ మల్టిపుల్ బ్లాక్స్. సో అప్పుడు మన దగ్గర యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే స్విచ్ కేస్. అర్థమవుతామా? సో మీకు అర్థం అవడానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీరు ఏదో కస్టమర్ కేర్కి కాల్ చేశారు అనుకోండి, లైక్ అది మొబైల్ కస్టమర్ కేర్ లేదా ఇంటర్నెట్ కస్టమర్ కేర్. మీరు ఏదైనా ఒక కస్టమర్ కేర్కి కాల్ చేశారు. సో మన ఇండియాలో అయితే మనకి వాయిస్ ఏమొస్తుందండి, ఫస్ట్ ఇనీషియల్గా ప్రెస్ 1 ఫర్ తెలుగు, 2 ఫర్ హిందీ, 3 ఫర్ ఇంగ్లీష్, ఇలా మనకి ఇనీషియల్గా వాయిస్ అనేది వస్తుందండి. సో అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర తెలుగు బ్లాక్ ఒకటి ఉంది వేరేగా, ఇంగ్లీష్ బ్లాక్ ఉంది, హిందీ బ్లాక్ ఉంది. సో మీరు ఎంటర్ చేసే ఇన్పుట్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ బ్లాక్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. మల్టిపుల్ బ్లాక్స్లో మీరు 1 ప్రెస్ చేస్తే ఒక బ్లాక్ కనెక్ట్ అవుతుంది, 2 అని ప్రెస్ చేస్తే వేరొక బ్లాక్ కనెక్ట్ అవుతుంది, 3 అని ప్రెస్ చేస్తే వేరొక బ్లాక్ కనెక్ట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? సో లేదా మీ మొబైల్ కస్టమర్ కేర్కి కాల్ చేశారు, 1 ఫర్ ప్రీపెయిడ్, 2 ఫర్ పోస్ట్ పెయిడ్. అంటే ప్రీపెయిడా పోస్ట్ పెయిడా అంటే వాళ్ళ దగ్గర 2 బ్లాక్స్ ఉన్నాయి, ప్రీపెయిడ్ అనే బ్లాక్, పోస్ట్ పెయిడ్ అనే బ్లాక్. ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉండేటప్పుడు మల్టిపుల్ బ్లాక్స్లో మీరు ఏదైనా ఒక పర్టికులర్ బ్లాక్ని చూజ్ చేసుకోవాలి అనుకుంటే గో ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్విచ్ కేస్. స్విచ్ కేస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళండి. మీ నోట్స్లో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. హెడ్డింగ్ ఏం తీసుకుంటారు? స్విచ్ కేస్. సో స్విచ్ కేస్లో ఏం రాస్తారంటే స్విచ్ కేస్ ఈజ్ యూజ్డ్ టు execute one particular block out of multiple blocks. మల్టిపుల్ బ్లాక్స్లో ఒక పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మన డెవలపర్ ఏం వాడతాడేమో స్విచ్ కేస్ అనేది వాడతాడు. చూడండి, మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ కాల్ చేస్తే జనరల్గా మీకు ఐసిఐసిఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ వాటిలో మీ మొబైల్ బ్యాంకింగ్ కాల్ చేసేటప్పుడు మీకు ఏమొస్తుందండి, ప్రెస్ 1 ఫర్ అకౌంట్ బ్యాలెన్స్, ప్రెస్ 2 ఫర్ చెక్ బుక్ రిక్వెస్ట్, అంతేమా? సో అక్కడ డెవలపర్ ఏం రాస్తాడండి, కేస్ 1లో ఈ లోపల డెవలపర్ కోడ్ రాస్తాడు. మీ అకౌంట్ బ్యాలెన్స్ని ఫెచ్ చేయడానికి ఇక్కడ కోడ్ రాస్తాడండి మీ డెవలపర్. సో కేస్ 2లో మీ డెవలపర్ ఏం కోడ్ రాస్తాడండి, చెక్ బుక్ రిక్వెస్ట్. మీ అకౌంట్ నెంబర్ మీద చెక్ బుక్ రిక్వెస్ట్ పెట్టాలి అంటే ఇక్కడ కోడ్ రాస్తాడండి డెవలపర్. సో కేస్ 3 లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్. సో లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ని ఫెచ్ చేయడానికి ఇక్కడ కోడ్ రాస్తాడండి. అంటే మీ మొబైల్ బ్యాంకింగ్లో ఇన్ జనరల్గా మనకి ఏమొస్తుందమ్మా, 1 ఫర్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, 2 ఫర్ చెక్ బుక్ రిక్వెస్ట్, 3 ఫర్ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్. ఇలా మనకి మొబైల్ బ్యాంకింగ్లో మీరు ఏ బ్యాంక్కి కాల్ చేసినా వాయిస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇంటర్నల్గా వెనకాతల డెవలపర్ కోడ్ ఎలా రాసి ఉంటాడంటే వాడు కూడా స్విచ్ కేసే వాడతాడు. సో మీరు ఇక్కడ కేస్ 1 అని ఇస్తే, అంటే మీరు ఇన్పుట్ 1 అని ఇస్తే ఇక్కడ డెవలపర్ కోడ్ రాస్తాడండి. దేనికి కోడ్ రాస్తాడు, మీ అకౌంట్లో మీ బ్యాలెన్స్ ఫెచ్ చేసి ప్రింట్ అవ్వడానికి లేదా వాయిస్ రావడానికి. ఇక్కడ కోడ్ ఏం రాస్తాడండి, కేస్ 2లోని చెక్ బుక్ రిక్వెస్ట్కి కోడ్ రాస్తాడండి. సో ఇక్కడ కేస్ 3లో వాడు కోడ్ ఏం రాస్తాడండి, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ని ఫెచ్ చేసి ప్రింట్ చేయడానికి కోడ్ రాస్తాడండి. రైట్, లైక్ దట్. సో అయితే ఇక్కడ స్విచ్ కేస్లోకి ఇన్పుట్ ఇస్తున్నామండి. ఇన్పుట్ని ఒక వేరియబుల్ ద్వారా ఇస్తున్నాం, ఎక్స్ అనే వేరియబుల్ ద్వారా ఇస్తున్నామండి. సో ఎక్స్ అనేది పైన ఇచ్చాను. ఎక్స్లో మీరు 1 ఇస్తే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 అని ఇస్తే సెకండ్ బ్లాక్, 3 అని ఇస్తే థర్డ్ బ్లాక్. అదర్ దాన్ దిస్ 1 2 3 1 2 3 కాకుండా మీరు ఇంకేమైనా అదర్ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గో టు ద డిఫాల్ట్లోకి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుందండి, ఇన్వాలిడ్ ఎంట్రీ. నేను ఆ ఎక్స్ని కూడా ప్రింట్ చేయమని చెప్పాను. ఎక్స్ మీరు ఇచ్చిన నెంబర్ ప్రింట్ అవుతుంది, పక్కన ఏమైనా ప్రింట్ అవుతుందండి, ఇన్వాలిడ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 3 కాకుండా ఎగ్జాంపుల్గా నేను ఎక్స్లో ఒక 7 అని ఇచ్చానండి. ఎక్స్లో ఏమి ఇచ్చాను చూడమ్మా, ఎగ్జాంపుల్గా 7 అని ఇచ్చాను. రన్ చేసి చూద్దాం. బట్ అది 1 కాదు, 2 కాదు, 3 కాదు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి, డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. సో
సో డిఫాల్ట్లోకి వెళ్ళి మీకు కన్సోల్లో ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూడమ్మా. అబ్జర్వ్ ద కన్సోల్ హియర్. మీ ఎక్స్ వాల్యూ అంటే 7 అనేది ప్రింట్ అవుతుంది. 7 ప్రింట్ అయ్యి 7 పక్కన ఏం ప్రింట్ అయింది చూడండి ఇక్కడ. ఇట్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ ఎంట్రీ. మా ప్లస్ ఎందుకు వాడాము ఇక్కడ? ప్లస్ ఈజ్ ఏ కంకాటినేషన్ ఆపరేటర్. ఏ రెండింటిని కంకాటినేట్ చేస్తుందండి? ఒక న్యూమరిక్ వాల్యూని, అంటే 7 అనేది న్యూమరిక్ వాల్యూ కదా, ఒక న్యూమరిక్ వాల్యూని ఒక స్ట్రింగ్ వాల్యూతో మనకి కంకాటినేట్ చేస్తుంది. సో అలా కాకుండా నేను ఇక్కడ 1 అని ఇచ్చాను అనుకోండి ఇన్పుట్. 1 అనే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అది ఫస్ట్ బ్లాక్లోకి వెళ్తుంది, కేస్ 1లోకి వెళ్తుంది. కేస్ 1లో ఏ కోడ్ రాస్తే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. నేను ఏవైనా ఒక 2 ప్రింట్ కమెంట్స్ ఏవో రాసి పెట్టాను టెంపరీగా. సమ్ తెలుగు అండ్ ఏబిసి, ఆ రెండే మనకి ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ 2 అని రాశాను అనుకోండి, ఓన్లీ సెకండ్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ బ్లాక్లో ఏముంది? హిందీ అండ్ పీకేఆర్. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం మీరు జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ కేస్ మస్ట్ ఎండ్స్ విత్ ద బ్రేక్. ప్రతి కేస్ కూడా కంపల్సరీ ఎండింగ్లో మీరు ఏం రాయాలమ్మా? బ్రేక్ రాయాలి, మర్చిపోకూడదు. కొంతమంది డెవలపర్స్ ఈ బ్రేక్ రాయడం మర్చిపోతారు. కొంతమంది డెవలపర్స్ ఇలా బ్రేక్ రాయడం మర్చిపోతే అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనం కూడా రియల్ లైఫ్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం. మనం ఒక ఇన్పుట్ ఇస్తాం, బట్ అక్కడ ఏం జరుగుతుందండి? మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అవుతుంది, ఆ నెక్స్ట్ది కూడా ప్రింట్ అయిపోతుందండి. అంటే మన డెవలపర్ అక్కడ బ్రేక్ రాయడం మర్చిపోయాడని అర్థం అండి. ఇప్పుడు చూడండి, కేస్ 1 దగ్గర నేను బ్రేక్ రాయడం మర్చిపోయాను. ఇక నేను బ్రేక్ రాయడం మర్చిపోతే అప్పుడు ఏం జరుగుతుందండి? నేను 1 అనే ఇన్పుట్ ఇస్తే ఏం జరుగుతుంది? కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని కంటిన్యూషన్ మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? కేస్ 2 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూద్దాం, రన్ చేసి చూద్దాం. సో మీకు ఇక్కడ కేస్ 1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాం మనం? 2 స్టేట్మెంట్స్, అది ప్రింట్ అయింది. కేస్ 2లో ఉన్నటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. నేను కేస్ 2 ఇవ్వలేదండి, ఓన్లీ 1 ఒకటే ఇచ్చాను. ఎందుకండి మరి 2 ఎగ్జిక్యూట్ అయిందంటే ఇక్కడ మన డెవలపర్ ఏం రాయడం మర్చిపోయాడండి? బ్రేక్ రాయడం మర్చిపోయాడు. సో బ్రేక్ రాయడం ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదు. ఓకే, ఎవరి కేస్ మస్ట్ ఎండ్స్ విత్ ద బ్రేక్. వన్ మోర్ థింగ్ అండి, సో ఇక్కడ కేసెస్ రాసేటప్పుడు ఓన్లీ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని అలా ఏం లేదండి. మీకు నచ్చిన నెంబర్ రాసుకోండి. మీకు 1, 2, 3 నచ్చకపోతే 10, 20, 30 అని పెట్టుకోండి, లేదా 100, 200, 300 అని పెట్టుకోండి. సో మీ ఇష్టం అండి. ఓన్లీ 3 కేసెస్ అయినా కాదండి, మీ ఇష్టం. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6 మీకు నచ్చిన కండిషన్స్ పెట్టుకోండి, మీ ఇష్టం అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, స్విచ్ అనేది కంపల్సరీ లోవర్ కేసులోనే రాయాలి. అప్పర్ కేస్ మ్యాక్సిమం పీపుల్ ఇదే తప్పు చేస్తారండి. అప్పర్ కేస్ ఎస్ రాస్తారు, రాయకూడదు. మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్, మొత్తం స్విచ్ అనేది లోవర్ కేసులో ఉంటుంది, కేస్ అనేది కూడా లోవర్ కేసులోనే ఉంటుంది. కేస్ నెంబర్ రాసేటప్పుడు కేస్కి కేస్ నెంబర్కి మధ్యలో కంపల్సరీ గ్యాప్ ఉండాలండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 మధ్యలో మస్ట్ అండ్ షుడ్గా గ్యాప్ ఉండాలి. బిగినర్స్ అందరూ ఇదే తప్పు చేస్తారు, గ్యాప్ ఇవ్వడం మర్చిపోతారు. మస్ట్ అండ్ షుడ్గా గ్యాప్ ఇవ్వాలి. రైట్ అమ్మా, ఇది మనకి స్విచ్ కేస్ కోసం. మీ దగ్గర మల్టిపుల్ బ్లాక్స్ ఉండేటప్పుడు ఒక పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? స్విచ్ కేస్. ఓకే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. అయితే స్విచ్ కేస్లో ఓన్లీ నెంబర్సే ఇస్తామా? ఓన్లీ నెంబర్సే కాదండి, మీరు ఇక్కడ ఇంటీజర్కి బదులుగా యూ కెన్ గివ్ స్ట్రింగ్స్ ఆల్సో. దానికి కూడా ఇక్కడ నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, చూడము. సో మీకు ప్రీవియస్గా కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని చూపించాను కదండి. ఇక్కడ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని కాకుండా ఇక్కడ ఏం తీసుకున్నాను చూడము ఒకసారి. కేస్ ఏ, కేస్ బి, కేస్ సి. అంటే మీరు ఏ ఇస్తే ఫస్ట్ బ్లాక్ అండి, బి ఇస్తే సెకండ్ బ్లాక్, సి ఇస్తే థర్డ్ బ్లాక్. అంటే మీకు ఓన్లీ న్యూమరిక్ వాల్యూసే ఇన్పుట్గా కాదండి, మీరు ఇక్కడ స్ట్రింగ్స్ని కూడా ఇన్పుట్గా తీసుకోవచ్చు అండి. సో ఎవ్రీ కేస్ మస్ట్ ఎండ్స్ విత్ ద బ్రేక్. ప్రతి కేస్ కూడా ఎండింగ్లో బ్రేక్ ఉంటుంది, అది మర్చిపోవద్దా. సో ఇది కూడా నేను మీకు ఒకసారి పంపిస్తాను. అంటే మీకు ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్న మీ ఇష్టమే, స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్న మీ ఇష్టం. బట్ మీరు ఒక డిఫరెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలమ్మా. ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు ప్రీవియస్గా 1, 2, 3 ఇచ్చేటప్పుడు ఈ 1కి కానీ 2కి కానీ 3కి కానీ ఏమైనా డబల్ కొటేషన్స్ ఉన్నాయండి? లేవు. ఎందుకంటే ఇది ఇంటీజర్ కదా, ఇంటీజర్కి మనం డబల్ కొటేషన్స్ అనేవి ఇవ్వం. అదే మీరు ఇక్కడ న్యూమరిక్స్ కాకుండా స్ట్రింగ్స్ తీసుకోవాలి, ఏబిసి తీసుకోవాలి అనుకున్నట్టయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇక్కడ డబల్ కొటేషన్స్ అనేవి తీసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, సో ప్లీజ్ సేవ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. 2 స్విచ్ కేస్ ప్రోగ్రామ్స్ని పంపిస్తున్నానండి, రెండింటిని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. రైట్, ఇంకా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా. ఆల్రెడీ ఎస్టర్డే మీ అందరికీ ఒక మెయిల్ పెట్టాను.
లైక్ రిగార్డింగ్ ఫీడ్బ్యాక్. సో ఎలాగో మన క్లాసెస్ మేబీ రేపటితో మన క్లాసెస్ అనేవి ఎండ్ అవుతాయి. సో బిఫోర్ దట్ ఒకసారి ఆ పర్టికులర్ యూట్యూబ్ వీడియోస్ నేను ఏదైతే మీకు మెయిల్ పెట్టానో ఒకసారి అందరికి వెళ్ళి ఆ కామెంట్ సెక్షన్లో ప్లీజ్ రైట్ యువర్ ఫీడ్బ్యాక్. సో యువర్ ఫీడ్బ్యాక్ విల్ బూస్ట్ అప్ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు బూస్ట్ అప్ ఇస్తుంది. ఓకే, సో నేను చెప్తున్నాను వీళ్ళకి అర్థమవుతుంది అనే ఒక హ్యాపీనెస్ నాకు ఉంటుంది, ఆ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటుంది. ఐ కెన్ ఐ మీన్ నేను ఈ సర్వీస్ చేసినందుకు నాకు హ్యాపీనెస్ అనేది వస్తుంది ఒకటి. రెండవది ఇట్ విల్ హెల్ప్ టు ద రిమైనింగ్ పీపుల్. చాలామంది ఈ రోజుల్లో ఎలా తయారంటే కామెంట్స్ చూసే క్లాస్కి రావడం స్టార్ట్ అవుతున్నారు. అది ఫ్రీ క్లాసే, నాకు దీనివల్ల వచ్చేది ఏమీ లేదు, ఓన్లీ అది వేరొకరికి హెల్ప్ అవుతుందేమో. ఈ మధ్యన అందరికీ అది అలవాటు అయిపోయింది. కామెంట్ చూసే ఓకే కామెంట్స్ బాగుంటాయి క్లాస్కి వస్తారు, కామెంట్స్ బాగోపోతే క్లాస్కి రాదు. సో అందుకోసం అది బయట జనాలకి చాలామందికి హెల్ప్ అవుతుంది. కామెంట్స్ చూసి క్లాస్కి వచ్చే వాళ్ళకి ఓకే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. సో మన క్లాసెస్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీకు ఎంతవరకు హెల్ప్ అయ్యాయి అనేది ప్లీజ్ రైట్ ఏ ఫీడ్బ్యాక్ ఇన్ ద యూట్యూబ్ కామెంట్ సెషన్. ఓకే, సో ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. రైట్ అండి. సి నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బ్రేక్ అనే ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాం. ద హెడింగ్ ఈస్ బ్రేక్. మీలో ఎవరైనా మళ్ళీ రిపీట్ అవ్వాలి, నెక్స్ట్ బ్యాచ్లోకి రావాలి అంటే ఏం మొహమాట పడద్దు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లోకి రండి. నేను ఇప్పుడు లైవ్లో అటెండ్ అవుతున్నలా కాదమ్మా, నేను రికార్డింగ్లో వింటున్న వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చెప్తున్నాను. సో నెక్స్ట్ బ్యాచ్లోకి రండి, డే 1 నుంచి ప్రాక్టీస్ చేయండి, నో ఇష్యూ, ఏం ప్రాబ్లం లేదు. ఓకే రైట్. ఒకసారి ఇక్కడ బ్రేక్ అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. చూడండి, బ్రేక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లూప్ని బ్రేక్ చేయడం. బ్రేక్ అంటే అర్థం ఏంటమ్మా, బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ఎనీ లూప్. మీరు ఫర్ లూప్ అయినా బ్రేక్ చేయొచ్చు, వైల్ లూప్ అయినా బ్రేక్ చేయొచ్చు, డూ వైల్ అయినా బ్రేక్ చేయొచ్చు. ఒక లూప్ని బ్రేక్ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటండి, బ్రేక్. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. ఒక లూప్ని బ్రేక్ చేయడం అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో యూ కెన్ గో విత్ ఎనీ క్లాస్, ఏదైనా మీకు నచ్చిన క్లాస్ నేమ్ ఒకటి తీసుకోండి. సో నేను ఏదో బ్రేక్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. రైట్ ఏ మెయిన్ మెథడ్, ఫర్ లూప్ రాశానండి. ఇక్కడ x ఈక్వల్ టు 1, x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, x ప్లస్ ప్లస్. అంటే మనకి x వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాను. గెస్ చేయగలుగుతారమ్మా, యాక్చువల్గా x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి, మనకి 1 నుంచి ప్రింట్ అవ్వాలి. ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలండి, 10 వరకు ప్రింట్ అవ్వాలి. రూల్ ప్రకారం అయితే 1 to 10 ఇంక్లూడింగ్ 10తో సహా మనకి ప్రింట్ అవ్వాలండి. ఇది ఫర్ లూప్ ఓపెనింగ్ అండి, ఇది ఫర్ లూప్ క్లోజింగ్ అండి. ఫర్ లూప్ ఓపెనింగ్, ఫర్ లూప్ క్లోజింగ్. సో ఈ ఫర్ లూప్ లోపల నేను ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. సో ఏంటో ఇఫ్ కండిషన్ చూడండి, వాట్ ఈస్ ద ఇఫ్ కండిషన్ హియర్, ఈ ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అయితే, మై ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అయితే నేనేం చేయమని చెప్తున్నాను, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాను. అంటే ఇక్కడ మీకు 1 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుందండి. ఆఫ్టర్ ప్రింటింగ్ 1 to 5, వెన్ ద ఎక్స్ వాల్యూ రీచ్ టు 5, ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అవుతుందో, అంటే 5 ప్రింట్ అయిన తర్వాత ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్లీ ఇట్ విల్ బ్రేక్ ద లూప్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుందండి. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మిగిలిన వాల్యూస్ ఇంకా ప్రింట్ చేయదండి. చూడండి, మీరు అవుట్పుట్ చూసేటైతే మీకు 1 నుంచి 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఏమి కూడా ఇది ప్రింట్ కావట్లేదు. ఓకే, సో ప్లీజ్ టేక్ ద నోట్స్ ఫర్ బ్రేక్. బ్రేక్ ఒక చిన్న నోట్స్ తీసుకో. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. బ్రేక్ ద లూప్ని బ్రేక్ చేయడం కోసం. బ్రేక్ ద లూప్. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకొని, నేను మీకు ప్రోగ్రామ్ పంపిస్తాను, బట్ స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకోమని చెప్తున్నా అంటే మీకు ఈ అవుట్పుట్ చూస్తేనే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందండి. సో దట్స్ వై ఈ అవుట్పుట్ కనిపించాలి మీకంటే స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్ని బ్రేక్ చేయడానికి బ్రేక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ రాసేటప్పుడు కూడా అందరూ ఇక్కడ బి క్యాపిటల్ లెటర్ రాస్తారమ్మా, అలా రాయకూడదు. బ్రేక్ కంపల్సరీ లోవర్ కేసులోనే ఉండాలి. రైట్, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఆఫ్టర్ దట్ నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. బ్రేక్ లాంటిదే వేరొక కాన్సెప్ట్ ఉందమ్మా. అదేంటి అంటే కంటిన్యూ అనే ఒక కాన్సెప్ట్. కంటిన్యూ. సో టేక్ ద నెక్స్ట్ హెడింగ్, కంటిన్యూ. ఒకసారి చూడండి,
ట్రై టు అండర్స్టాండ్. ఈ కంటిన్యూని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో జస్ట్ లిసన్. నేను ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాను. సేమ్ మన ప్రీవియస్ ఫర్ లూపే x ఈక్వల్ టు 1, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, x ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఫర్ లూప్లో ఏం చేస్తున్నా అంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 5కి రీచ్ అవుతుందో, ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 5కి రీచ్ అవుతుందో అప్పుడు ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఏం జరుగుతుంది, ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. ఇదేం చేస్తున్నామా, కంటిన్యూ మీకు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది నెక్స్ట్ లూప్లోకి కంటిన్యూ అవుతుంది. ఇట్ విల్ నాట్ కంటిన్యూ విత్ రిమైనింగ్ స్టేట్మెంట్స్. రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా అది ఎక్కడికి రిపీట్ అయిపోతుందమ్మా, ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. అంటే ఒకసారి మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. 1 ప్రింట్ అయింది, 2, 3, 4 వరకు బాగానే ఉందమ్మా. ఎప్పుడైతే 5 రీచ్ అవుతుందో, ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అవుతుందో మీకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మన కంపైలర్ని ఎక్కడికి వెళ్ళిపోమని చెప్తుందమ్మా, నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళిపోమని చెప్తుంది. అంటే నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోమని చెప్తుంది. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద, జాగ్రత్తగా వినండి, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్. కరెంట్ లూప్లో రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమి కూడా ఎగ్జిక్యూట్ చేయనివ్వదు. అఫ్కోర్స్ ఇక్కడ రిమైనింగ్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ ఒకటే ఉందండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయనివ్వకుండా నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. దట్స్ వై ఇక్కడ మీకు 5 అనేది ప్రింట్ అవ్వదండి. 5 ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 6 అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 6 అయిపోతుందో ఇంకా మీకు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందండి, అవ్వదు కదా, మళ్ళీ కంటిన్యూ ఉండదు. సో ఇట్ విల్ కంటిన్యూ విత్ 6, 7, 8, 9 ఇవన్నీ ఇక్కడ. అయితే ఇది నాన్ ఐటీ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వదిలేయండి, ఇదేమీ అంత సీరియస్ ఇష్యూ అయితే ఏం కాదండి. బట్ నేను చెప్పలేదు అనుకోండి, మళ్ళీ ఒక విషయం చెప్పలేదని అంటారని చెప్పాను, అంతేగాని ఇది అంత పెద్ద ఇష్యూ అయితే కాదు. ట్రై టు అండర్స్టాండ్, వీలైనంత వరకు అర్థం చేసుకోండి. ఏం లేదు, కంటిన్యూ అనేది ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ ఇటరేషన్. ఇది కనెక్టివిటీ ఎక్కడికి ఇచ్చేస్తుందండి, నెక్స్ట్ లూప్లోకి కనెక్టివిటీ ఇచ్చేస్తుంది. సో ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్. కరెంట్ లూప్లో రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయనివ్వదండి. అర్థమైందమ్మా, గాట్ ఇట్. సో నోట్స్ చెప్తా, రాసుకోండి కంటిన్యూ కోసం. సో ఏం నోట్స్ రాస్తారంటే, కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. దేంతో కంటిన్యూ అవుతుందమ్మా, అది నెక్స్ట్ లూప్తో కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్, కామా it will not execute the remaining statements. It will not execute the remaining statements in the current loop. It will not execute the remaining statements in the current loop. Current loop లో ఉండేటటువంటి రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయనివ్వదమ్మా కంటిన్యూ అనేది. రైట్. సో ప్లీజ్ దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్ అంటే మీకు అవుట్పుట్ తెలియాలండి. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అవుతుందో కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ స్టేట్మెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేయనివ్వదు. అంటే ఈ 5ని ప్రింట్ అవ్వనివ్వదండి. 5 ప్రింట్ అవ్వనివ్వకుండానే అది నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, 6లోకి వెళ్ళిపోతుంది. ఇలా మీరు ఏదైనా ఒక లూప్లో అంటే ఒక పర్టికులర్ లూప్ని మీరు స్కిప్ చేయాలి, పూర్తిగా మీరు లూప్లోంచి బయటకు వచ్చేయాలి అనుకుంటే బ్రేక్ అండి. పూర్తిగా బయటకు రాకూడదు, ఓన్లీ ఒక ఇటరేషన్ మాత్రమే మనం స్కిప్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ కంటిన్యూలోకి వెళ్ళచ్చు. రైట్. అయితే ఈరోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. ప్రాక్టీస్ సెషన్లోకి రండి. సో ఎవరైతే ఇవన్నీ